అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. అయితే ఈ 27 నక్షత్రాల్లో మరి మొదటి నక్షత్రం ఏంటి అంటే కనుక అది అశ్విని నక్షత్రం. కనుక ఈ అశ్విని నక్షత్రం వారికి మరి ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఏ తరహాగా ఉంటుంది అంటే కనుక మేష రాశిలో ఉన్న నక్షత్రాల వారందరికీ కూడా ప్రస్తుతం అయితే కనుక ఏలినాటి శని అనేది నడుస్తుంది. అయితే అశ్విని నక్షత్రానికి మరింత చేరువలో శని ఉండటం వల్ల ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ ఏడాది చేపట్టే ఏ పని అయినప్పటికీ కూడా అవి కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం, లేదా ఏదో రకంగా కొంత వాయిదా పడి మళ్ళీ ముందుకెళ్ళటం, ఆ రకంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మరి ఓవరాల్గా వారికి విజయం లభిస్తుందా లేదా అంటే మాత్రం విజయం లభిస్తుంది, కానీ ఈ రకంగా కొంత హడ్డిల్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్ళటం అయితే కనుక తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వీరికి కొద్దిగా కోపతాపాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నట్టుండి అలగటం, లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడుతూ ఉండటం, ఈ రకంగా కొంత వారి ప్రవర్తనలో కొంత మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉద్యోగాల్లో కూడా వీరికి చక్కటి అభివృద్ధి ఈ సంవత్సరం సాధ్యమవుతుంది. ఇక వివాహం అవ్వాలి అని ఎవరైనా అశ్విని నక్షత్రంలో ఉంటే కనుక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు బాగా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప ఆ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే పరిస్థితులు అయితే కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఎక్కువ శాతం కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలు ఒత్తిడులు అధిగమించినప్పటికీ కూడా విజయం అయితే ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఒక్క పెళ్లి విషయాల్లోనే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే కనుక అశ్విని నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. వీరికి పరిష్కారంగా ఏ రత్నం ఉపయోగించవచ్చు అంటారు? అంటే మామూలుగా మనం ఏమంటాం వాడుకగా వెళ్ళినట్టయితే కనుక అశ్విని నక్షత్రం అంటే జనరల్ అనేది, ఈ అశ్విని నక్షత్రం ప్రకారం చాలామంది వైద్యం లేదా అచ్చ తెలుగులో చెప్పాలంటే దాన్ని పిల్లి కన్ను రాయి అంటారు. సో క్యాట్స్ ఐ అని కూడా ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. అయితే ఈ అశ్విని నక్షత్రానికి పిల్లి కన్ను రాయి కానీ లేదా మన వైద్యం ఇలా ఏదైనా దానికన్నా కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే కనుక కనకపుష్పరాగం ధరించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. భరణి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం 27 నక్షత్రంలో మొదటిదైన అశ్విని నక్షత్రం గురించి ఇంతకుముందు మాట్లాడుకోవటం అనేది అయింది. అయితే మరి రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశిలోనే ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఈ భరణి ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఏ తరహా ఫలితాలు ఉంటాయి అంటే కనుక ఆర్థికంగా చాలా పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యాలు తలపెట్టినప్పటికీ కూడా వాటికి కావాల్సిన ఏదైతే హంగు ఆర్భాటం లేదా వివిధ వస్తువులు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని సంపాదించుకోగలగటం అనేది అయితే ఉంటుంది. అంటే మనం చేయవలసిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్కి వీళ్ళు అందుకోవటం అనేది, ఆ లక్ష్యాన్ని అందుకోవటం అనేది అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు జాగ్రత్త పడవలసింది తన యొక్క తోడబుట్టిన వాళ్ళతో అవ్వచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో అవ్వచ్చు, వాళ్ళతో మాత్రం ఎంతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక అందులో ఆ రకంగా తొందరపాటు లేకుండా భరణి నక్షత్రం వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి భరణి నక్షత్రాల వారికి ఈ సంవత్సరం కళ్యాణ యోగం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కళ్యాణం ఏదైనా అనుకుంటే కనుక ఈ జాతకం అంటే ఈ భరణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే కొద్దిగా పెళ్లి పందిరి అలంకరించే అవకాశాలు అయితే మెండుగానే కనిపించడం అనేది కూడా ఉంది. సో ఖచ్చితంగా వీరింట్లో ఏవైనా సరే శుభకార్యాలు జరగటం, ఆ శుభకార్యాలు కనీసం నిశ్చితం అవ్వటం,
ఈ రకంగా కొంత మానసికంగా ఆనందం అనుభవించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ భరణి నక్షత్రం వారు ఈ సంవత్సరం అంతా కూడా అంటే వీరికి ఏలినాటి ప్రభావం అనేది ప్రస్తుతం ఉంది కనుక ఈ వెన్నుకి సంబంధించినవి కానీ నడుముకి సంబంధించినవి కానీ మధ్య మధ్యలో కొద్దిగా నొప్పులు ఎక్కువగా అనుభవించే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత శిరస్సుకి సంబంధించిన వాటిల్లో కూడా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం భరణి నక్షత్రం వారు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. భరణి నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించవచ్చా? అంటే భరణి నక్షత్రం వారికి మనం అశ్విని నక్షత్రానికి ఎలాగైతే సాధారణ రత్నం అనేది వైడూర్యం అన్నామో, ఆ భరణి నక్షత్రం వాళ్ళకి సాధారణ భాషలో అయితే కనుక వజ్రం అనేది ఉంటుంది. కానీ ఈ వజ్రం కన్నా కూడా ఈ ఏడాది మరింత మేలు చేసే రత్నంగా అయితే కనుక శ్వేత పుష్యరాగం అని ఉంటుంది. అంటే పుష్యరాగాల్లో రకరకాల రంగులు ఉంటాయి. నీలం రంగులో ఉండేది, కనక పుష్యరాగం ఉండే పసుపు రంగులో ఉండేది, తర్వాత పింక్ సఫైర్ అని పింక్ రంగులో ఉండేది, ఇలా రకరకాల సఫైర్లు మనకు లభిస్తూ ఉంటాయి. అందులో వీళ్ళకి వైట్ సఫైర్ అంటే శ్వేత పుష్యరాగం. ఆ శ్వేత పుష్యరాగం ధరించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కృతిక నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? ఇక మేష రాశిలో చివరి నక్షత్రం కృత్తిక. అయితే మేష రాశిలో కృత్తిక అనేది ఒక పాదం మాత్రమే ఉంటుంది. మిగతా 3 పాదాలు కూడా మనకి వృషభ రాశిలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ కృత్తిక నక్షత్రం వారికి అధిపతి రవి సూర్యుడు అవటం వల్ల కొద్దిగా వీళ్ళు చురుకుదనం అనేది, ఏదైనా సరే పని అప్పచెప్తే కనుక దాన్ని ఉత్సాహంతో చేయటం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడు లేదంటే సాధారణంగా సహజసిద్ధంగా వీళ్ళు ఎంతో కొంత ఆతృత పడుతూ ఉండటం, చేయవలసింది ఏదైనా సరే స్టాంటేనియస్గా చేసేస్తూ ఉండటం, ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఏలినాటి ప్రభావం చేత కొద్దిగా మందం అవుతారు. సరే చేద్దాంలే, ఇంకొద్ది 2 రోజులు సాగదీద్దాంలే, లేజీ అలా తెలియకుండా ఒక రకమైన బద్ధకం అనేది అలుముకోవటం అనేది ఉంటుంది. కానీ పనిలోకి దూకారు అంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఆ రకమైన తేజం అయితే ఉంది వాళ్ళ దగ్గర, చురుకుదనం అయితే ఉంది. సో ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే కనుక ఈ ఏలినాటి ప్రభావం అనేది అశ్వినితో పోలిస్తే భరణికి కొద్దిగా తక్కువ, భరణి కన్నా కూడా కృత్తిక నక్షత్రానికి మరింత తక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నది ఏదైనా ఉంటే ఇందాక మనం చెప్పినట్టు ఆ కొద్దిగా ఆ బద్ధకాన్ని తగ్గించుకొని కార్యాలు ఏవి చేయాలో వాటిని చేయడానికి పూనుకున్నట్టయితే కనుక తప్పకుండా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఆర్థిక స్థితిగతుల్లో కూడా గతంతో పోలిస్తే ఎంతో కొంత ఆర్థిక ఉపశమనం లభించడం అనేది కూడా ఉంది. ఇక వివాహానికి వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృత్తిక నక్షత్రంలో ఉంటే కనుక వారి ప్రయత్నాలు కూడా సబలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా భరణి కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఇంచుమించుగా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి అశ్వినితో పోలిస్తే. సో కనుక ఈ నక్షత్రాల వాళ్ళు వారికి ఉన్న మంచి అవకాశాలన్నింటినీ కూడా పొదిగిపుచ్చుకుని ముందుకెళ్తే ఇంకా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కృతిక నక్షత్రం వారికి ఏదైతే లేజినెస్ అన్నామో బద్ధకాన్ని తగ్గించే ఏదైనా రత్నాన్ని ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా. అంటే కృతిక నక్షత్రానికి ఇక్కడ మనకి ఏంటంటే యాదృచ్ఛికంగా ఇటు జాతకం బట్టి ఇప్పుడున్న నడిచే దాన్ని బట్టి చూసినా, లేదా అసలు కృతిక నక్షత్రానికి జనరల్గా వచ్చే నక్షత్రం చూసినా అది ఒకటే అయింది కీలక మనకు. అంటే అదేంటి అంటే కెంపు. సో మామూలుగా అయితే కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏదైనా సరే మనం కృత్తిక ఉత్తరాషాఢ వాళ్ళు కెంపు ధరించాలని వివిధ గ్రంథాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆ రకంగానే కాకుండా ప్రస్తుతం వీళ్ళకున్న జాతక విధానంలో కూడా కెంపు ధరిస్తే కనుక మరింత ఉత్సాహం రావటం, కొంత లేజినెస్ అనేది తగ్గటం, ఈ రకమైన ఇంప్రూవ్మెంట్ జరగడానికి ఉంటుంది వీళ్ళకి. రోహిణి నక్షత్రం వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? రోహిణి నక్షత్రం అంటే ఇప్పుడు మనకి ఏదైనప్పటికీ కూడా రోహిణి నక్షత్రం వృషభ రాశిలోకి రావటం అనేది ఉంటుంది. అంతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఈ కృత్తిక నక్షత్రం ఏదైతే ఉందో ఆ కృత్తిక నక్షత్రం ఒక్క పాదం వచ్చి మేష రాశిలో పడితే మిగతా 2, 3, 4 పాదాలు అనేవి మనకి వృషభ రాశిలో పడతాయి. సో అందుకని ఇక్కడ ఒక్కోసారి మన ప్రేక్షకులకు ఒక సందేహం రావచ్చు, కృత్తిక నక్షత్రానికి ఇలా ఉంది అని చెప్పారు కానీ మరి కృత్తిక నక్షత్రంలో మేష రాశిలో ఉన్న వాళ్ళకి అదే ఫలితాలు ఉంటాయా, వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా అవే ఫలితాలు ఉంటాయా అని కొంతమందికి అప్పుడప్పుడు మళ్ళీ సందేహం స్ఫురించడానికి అవకాశం ఉంది. అయితే కృత్తిక నక్షత్రం మేష రాశిలో ఉన్న వాళ్ళకన్నా కూడా వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం అనేది లేదు. పైగా వృషభ రాశి వారికి లాభంలో శని సంచరించడం అనేది ఉంది. కనుక
ఇక్కడ ఉన్న కృత్తికా నక్షత్రం వారికి ఇంకొద్దిగా మెండైన ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళు కొద్దిగా బద్ధకం ఉంటే వీళ్ళు కొద్దిగా ఆ బద్ధకం అనేది తక్కువ స్థాయిలో ఉండడానికి ఉంది. వాళ్ళకి గెలుపు అవకాశాలు 50-50 ఉంటే వీళ్ళకి అబోవ్ 80 ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన రోహిణి నక్షత్రం అనేది ఏదైతే ఉందో ఈ వృషభ రాశి అది కూడా. సో ఇప్పుడు మీరు అడిగింది రోహిణి నక్షత్రమే, ఎందుకంటే వరుస అది కదా, కృత్తిక తర్వాత రోహిణి, రోహిణి తర్వాత మృగశిర, మనం ఒక వరుసలో వెళ్తాం. ఎందుకంటే 27 నక్షత్రాలు మనం తెలియాలి కాబట్టి. కాకపోతే ఏమవుతుందంటే ఇందులో కొన్ని పాదాలేమో వేరే రాశిలో ఉంటాయి, కొన్ని పాదాలు మరొక రాశిలోకి వెళ్తూ ఉంటాయి. కానీ మన ప్రేక్షకులు ఏ సందేహం ఉన్నా కూడా తీర్చడం అనేది మన బాధ్యత. సో రోహిణి నక్షత్రం వారికి కూడా ఏదైనా రత్నం ఉపయోగించే ఆయుధం ఉందంటారా? అంటే ప్రతిదానికి కూడా ఏమంటాము, అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలన్నిటికీ ఏదో రకమైన పరిష్కారం అనేది అయితే కనుక మన మహర్షులు మనకి తెలిపి ఉన్నారు. సో రోహిణి నక్షత్రానికి ఎలాగో ఈ ఏడాది ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కాస్తైనా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటాయి కనుక అది ఇంటి పరంగానే, అంటే ఇంట్లో జీవిత భాగస్వాములకి అనారోగ్యం ఉండొచ్చు, లేదా అమ్మగారికో నాన్నగారికో బాగుండకపోవచ్చు. సో ఇంటి సమస్యలు అనేది ఈ రోహిణి నక్షత్రం వల్ల ఈ ఏడాది ఎక్కువగా బాధ పెట్టడం, కలత పెట్టడం అనేది ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఏదైనప్పటికీ కూడా అంటే జనరల్గా మనం రోహిణి నక్షత్రానికి అయితే కనుక ముత్యం అనేది అర్థం చెప్పడం అనేది ఉంటుంది. కానీ ముత్యం కన్నా కూడా ఇంకా మంచి ఆప్షన్ ఏంటి అంటే కనుక మూన్ స్టోన్ అని, ఇది కూడా చంద్రుడికి మారుగానే వాడటం అనేది ఉంటుంది. సో మూన్ స్టోన్ అంటే చంద్రకాంత మణి అచ్చ తెలుగులో. ఈ చంద్రకాంత మణి ధరించినట్టయితే అందులో కంపల్సరీ ఏంటంటే ఈ చంద్రకాంత మణిలో ఒక నీలం పుంజ అనేది ఉండాలి. అలాంటి రత్నం పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి ఉంటుంది. ఆ రకంగా రోహిణి నక్షత్రం వాళ్ళు ధరించాలి. మృగశిర నక్షత్రం వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుందంట? రైట్. అయితే ఇక్కడ మళ్ళీ మనం మృగశిర నక్షత్రం అనేది కూడా ఏదైతే ఉంటుందో ఇందులో 1-2 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి. సో 3-4 పాదాలేమో మిథున రాశిలో ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ 1-2 పాదాలు మృగశిర వాళ్ళకి ముందు ఒకసారి ఎలా ఉంటుంది అనేది, తర్వాత 3-4 పాదాలు మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కనుక ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి ఫలితాలు కనుక చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్న ఏదైతే మృగశిర నక్షత్రం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఉంది. అంటే వాళ్ళకి ఏదైనా సరే పెళ్ళిళ్ళు కావాల్సి ఉంటే కనుక పెళ్ళిళ్ళు కావటం, ఏదైనా ఉద్యోగాల్లో మారాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చక్కగా చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగాల్లో పదోన్నతి కోరుకున్నట్టయితే కనుక ఆ రకమైన పదోన్నతి లభించడం అనేది కూడా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది, అంటే అభివృద్ధిలోకి రావటం అనేది కూడా ఉంది. అది కూడా వృషభ రాశి వారికి అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అదే మరి మిథున రాశికి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా గ్రహస్థితి వీళ్ళకి 50-50 ఉంది, అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిథున రాశిలో ఉండే మృగశిర నక్షత్రం వాళ్ళు దైవభక్తి పెరుగుతుంది, ఏమైనా సరే పుణ్యక్షేత్రాలు, ఎందుకంటే కొద్దిగా బాధలు కలుగుతూ ఉంటాయి కదా, అందుకని మధ్య మధ్యలో ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం, కొద్దిగా ధార్మిక చింతన పెరగటం, ఇలాంటివన్నీ కూడా మృగశిర నక్షత్రం వాళ్ళకి వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా మరింత అభివృద్ధి అనేది ఉంది. అదే మిథున రాశిలో ఉన్న వాళ్ళకైతే ఇంకొద్దిగా తక్కువ స్థాయిలో ఉంది. మొత్తం మీద అయితే కనుక మరీ కష్టమైన దుస్సాహసమైన ఫలితాలు అయితే లేవు, ఎంతో కొంత వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. వీరికి ఏమైనా పరిష్కారానికి రత్నాన్ని ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా. మామూలుగా అయితే మృగశిర నక్షత్రం ప్రకారం అయితే కనుక మనం పగడం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పగడం కన్నా కూడా ఇంకా ఏది పెడితే మరింత మంచి జరుగుతుంది. అయితే పగడంలో మనకి 2-3 రకాలు ఉంటాయి తెలుపు వాళ్ళ. అయితే వీళ్ళు ఆరెంజ్ కలర్లో ఉండే పగడం పెట్టేదానికన్నా కూడా తెల్ల పగడం పెట్టినట్టయితే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ పొందడానికి ఉంటుంది ఈ ఏడాది ఆరుద్ర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఆరుద్ర అన్ని పాదాలు కూడా మనకి కన్ఫ్యూజ్ లేకుండా మిథున రాశిలోనే ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం అనేది అందులో శివుడికి ప్రీతికరమైన నక్షత్రంగా కూడా మనం అందరం కూడా చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే సహజసిద్ధంగా కొద్దిగా మొండితనం అనేది రావటం అనేది ఉంటుంది. కనుక ఈ ఏడాది వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే మొండిగా అనుకుని దానివల్ల ఇతరుల చేత మాట పడాల్సిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు అనుకున్నదే రైట్ అనుకునే పద్ధతిలో వెళ్ళిపోవటం, లేదు ఏదైనా సరే పని చేసేప్పుడు ఎవరిని సంప్రదించకుండా వాళ్ళే స్వయంగా చేసేయటం, దానివల్ల ఇతరుల చేత కొంత అత్యంతలు వేయించుకోవటం, అలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా కొంత శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కానీ, తర్వాత ఊపిరితిత్తులు అలాంటి వాటికి సంబంధించిన సరే చిన్న ఇన్ఫెక్షన్స్, కొంత బ్లాక్ అవుట్ అలాంటివి ఏమైనా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక మిగతా ఆస్పెక్ట్స్లో అంటే ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు.
బట్ ఖర్చు అవ్వటం అనేది ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆరోగ్యంగా మాత్రమే కొంచెం ఇబ్బందులు పడే ఆరోగ్యం అవకాశాలు ఒకటి, ఉన్నాయి. ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు ఒకటి, ఈ రెండు విషయాల్లో కొంత జాగ్రత్త పడితే కనుక ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఏమైనా రత్నం ఉపయోగించే రైట్. అవకాశం? అంటే మామూలుగా అయితే కనుక మనం ఈ గోమేధికం చెప్తాం. ఆరుద్ర నక్షత్రానికి జనరల్గా ఉండేదైతే కనుక గోమేధికం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ గోమేధికం అనేది వీరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో అంత సత్ఫలితం అనేది ఇవ్వదు. కనుక మరి ఏ రకమైన రత్నం ధరిస్తే కనుక వీళ్ళకి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా పచ్చ పెట్టుకోవటం వల్ల మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుగారు, ఈ ఏడాది పునర్వసు నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఒక్క పాదం వచ్చి మాత్రం కర్కాటక రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మిథున రాశిలో ఉన్న పునర్వసుకైనా కర్కాటకంలో ఉన్న పునర్వసుకైనా మరీ పెద్ద వ్యత్యాసం ఈ ఏడాది వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇద్దరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంటి వాతావరణంలో తగినంత ప్రశాంతత లేకపోవటం, తర్వాత వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా తేలిక అనుకున్నది కూడా అది ఏదో రకమైన మెలిక పడటం. సో వాళ్ళకి ఏదో ఒక ప్రమోషన్ రావాలి, లాస్ట్ మినిట్లో ఒకడెవడో వేలు పెట్టి ఆయన ఎందుకు పనికిరాడు అంటాడు. సో అది మళ్ళీ అక్కడ పెండింగ్ పడటం, దాని మీద చర్చ జరగటం, ఆ రకంగా మళ్ళీ ఏదో చివరికి వస్తుంది. అంత ఒత్తిడి పడ్డాక ఈలోపు మనం కుంగిపోతూ ఉంటాం, అదేంటి దగ్గర వచ్చి మనకి ఇలా రాలేదు అని చెప్పి. సో ఆ రకంగా కొంత మొదట్లో అయితే కనుక కొద్దిగా నిరుత్సాహమైన పరిస్థితులు ఉంటాయి. క్రమేపీ వాటి నుంచి నిరుత్సాహం నుంచి మళ్ళీ ఉత్సాహానికి వచ్చే పరిస్థితులు కూడా అదే ఉంటాయి. కనుక అతిగా ఆలోచించడం కానీ అతిగా నిరాశపడటం కానీ అవసరం లేదు. ఖచ్చితంగా కొద్దిగా పరిస్థితులు మానాన్న పరిస్థితులు వదిలేస్తే కనుక అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే జరుగుతాయి. ఈలోపు మీరు బెంబేలు పడి పక్క వాళ్ళని బాధ పెట్టి భయపెట్టి అంత అవసరం లేదు. సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ పునర్వసు నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించే అవకాశాలు? తప్పకుండా. పునర్వసు నక్షత్రం వారికి సాధారణంగా కనకపుష్పరాగమే చెప్పడం అనేది జరుగుతుంది, అది జనరల్ అడ్వైస్. అయితే ఈ సంవత్సరం మరి పునర్వసు నక్షత్రం కనకపుష్పరాగమే బాగుంటుందా ఇంకేదైనా బాగుంటుందా అంటే కనుక సాధారణంగా మనకి ఉపజాతి రత్నాలు కూడా కొన్ని ఉంటాయి. అంతకుముందు మనం చంద్రకాంతమణి అనేది కూడా జాతి రత్నాల్లో అది ఒకటి కాదు, అది ఉపజాతి రత్నమే. అలా ఈ సంవత్సరం ఏదైనా సరే ఉపజాతి రత్నంలో వీళ్ళకి అమెథిస్ట్ అని ఉంటుంది. ఆ అమెథిస్ట్ పెట్టుకున్నట్టయితే కనుక చాలా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు, ఈ ఏడాది పుష్యమి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. పుష్యమి నక్షత్రం అనేది మనకి కర్కాటక రాశిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. సో కర్కాటక రాశిలో ఉన్న ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక సాధారణంగా వైవాహిక విషయాల్లోనే కొంతవరకు ఇబ్బంది పడటం. అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక పట్టణం తొందరగా సంబంధాలు కుదరవు, ఏదో విధంగా డ్రాగన్ అవుతూ ఉంటాయి. లేదు పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ మధ్యలో వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడు ఏదో రకమైన కీచులాట్లు వస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం అలాగే ఉంటుందా, ఇంకేమైనా మినహాయింపు ఉంటుందా అంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే జీవిత భాగస్వాముల మధ్య ఎంతో కొంత ఈ వైరుధ్యాలు చోటు చేసుకోవటం అనేది, ప్రతిదీ కూడా బాగా వాదోపవాదాలు జరిగిన తర్వాత మాత్రమే ఒక సమన్వయానికి రావటం లేదా సఖ్యతకు రావటం. ఆర్థికంగా ఎలా ఉండబోతున్నాను? ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. సో ఏదైనప్పటికీ కూడా అంటే అప్పుకి వెళ్ళినా కూడా అప్పు పుట్టడం అన్నది తర్వాత వీళ్ళు ఎలాగో తీరుస్తారు, అది వేరే విషయం. సో ఖచ్చితంగా అప్పు చేసినా ఏది చేసినా కానీ అవసరానికి పరుగు పోకుండా డబ్బు రావటం అనేది అయితే కనుక ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం వారికి అయితే కనుక ఉంటుంది. కనుక ఆ విషయంలో అయితే భయపడక్కల్లా. సో కావాల్సిందల్లా ఏంటంటే ఏదైనా సరే ఇంట్లో ఉండే వాతావరణాన్ని కొద్దిగా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఒకటి. తర్వాత వీరు కూడా ప్రస్తుతం శని వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా సరే ఇలా తర్జన భర్జనలతోనే కొంత ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా వీళ్ళకి కొంత ఏదైనా నిరాశ కలగచ్చు. ఈ పుష్యమి నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించే అవకాశాలు? మామూలుగా పుష్యమి నక్షత్రం ప్రకారం అయితే కనుక ఇంద్రనీలం అనేది చాలామంది అంటే అసలు ఉన్న పద్ధతి జనరల్గా. కానీ ఇక్కడ ఇంద్రనీలం పెట్టుకుంటే ఒక్కోసారి వీళ్ళకి ఇంకా ఇబ్బందులు పెరగడానికి అవకాశం ఉంది. కనుక ఇంద్రనీలం అనే రత్నం కన్నా కూడా వీళ్ళు కనకపుష్పరాగం పెట్టుకుంటే కనుక మరింత మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, ఈ ఏడాది ఆశ్లేష నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? ఆశ్లేష నక్షత్రం వారికి కూడా ఈ ఏడాది అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ మొదట్లో ఉండే ఏదైనప్పటికీ కూడా ఆ భాగ్యస్థానాల్లో ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా భాగ్యస్థానాల్లోనే శని సంచరిస్తూ ఉండటం వల్ల ఏది సులభంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉండదు.
ఎంతో కొంత ఏమంటాం బాధపడితేనే బోధపడుతుంది అన్నట్టుగా ఆ బాధపడ్డాకనే అసలు విషయాలు వీళ్ళకి బోధపడి ఆనందం రావటం ఇంకోటి రావటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా ముందైతే కనుక కొంత ఇబ్బంది అనుభవించటం, మానసికంగా కుంగిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. కానీ నిజానికైతే కనుక మిథున రాశి వాళ్ళకని వీళ్ళు కూడా మరీ మానసికంగా బెంగపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పరిస్థితుల్లో మంచి మార్పులు రావటం, వీళ్ళు ఏదైతే లక్ష్యాలు పెట్టుకుంటారో ఆ లక్ష్యాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ జూన్ నుంచి ఈ గురుని మారటం అనేది ఖచ్చితంగా వీరికి మంచి చేయటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనా సరే పెద్ద పెద్ద టార్గెట్లు లక్ష్యాలు ఏమైనా ఉంటే కనుక జూన్ తర్వాత నుంచి అవి కార్యరూపం దాల్చడం అనేది కూడా జరుగుతుంది. కనుక జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఉండే ఏదైనా సరే ఆశ్లేష వాళ్ళకి కొద్దిగా కీలకమైన సమయంగా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని అనుకోని మార్పులు జరగటం అనేది కూడా ఉంటుంది. అంటే ఒక ఛాలెంజింగ్ అంటారా? ఖచ్చితంగా కొన్ని ఏమంటాం ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం. అంటే ఇప్పటిదాకా ఏదో ఒక పెద్ద జాబ్ వెళ్ళాం, కానీ అక్కడ బాగా నరాలు తెగిపోయేంత ఉత్కంఠ ఉంది. అక్కడ వద్దు బాబోయ్ అనుకుని మనం ఇంకో దానికి మారిపోవాలనుకున్న టైంలో అది మారిపోతే మంచిదో కాదో తెలియదు, కానీ డేర్గా దాన్ని అక్కడ వదిలేయటం. కానీ డేర్గా ఒక స్టెప్ వేస్తే తర్వాత చెడు అవుతుందా మంచి అవుతుందంటే ఓకే, మళ్ళీ వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనేది అయితే ఉంటుంది. సో కానీ దాని ముందు బోలంత స్ట్రగుల్ ఉంది. ఆ రకమైన స్ట్రగుల్ ఎందుకు వచ్చిందంటే అక్కడ భాగ్యస్థానంలో ఉండే శని వల్ల వచ్చింది. కానీ జూన్ నుంచి ఎప్పుడైతే రాశిలోకి గురుడు వస్తాడో మళ్ళీ మంచి జరగటం అనేది. సో ఆ రకంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకుని అమలు చేయటం అనేది ఆశ్లేష నక్షత్రం వారికి అయితే ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా. ఆశ్లేష నక్షత్రం ప్రకారం అయితే కనుక జాతిపత్ర ఎమరాల్డ్ అంటాం. సో జాతిపత్ర రత్నం అనేది జనరల్గా చెప్తాం, కానీ అదంత కరెక్ట్ కాదు. సో జాతిపత్ర రత్నం కన్నా కూడా పగడం అనేది, అంటే ఆరెంజ్ కలర్లో ఉండే పగడం ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవటం వల్ల వీరికి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. గురుగారు, ఈ ఏడాది మక నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మఖ నక్షత్రం అనేది సింహరాశిలోకి వెళ్తుంది. సింహరాశిలో మొదటి నక్షత్రమే మఖ నక్షత్రం. అయితే ఈ ఏడాది వీరికి ఇంకా ఏదైతే అష్టమశని అనే దాని యొక్క ప్రభావం మఖ నక్షత్రం మీద ఎక్కువే కనిపించడం అనేది ఉంది. కనుక ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించినవి, కానీ తర్వాత దంతాలకు సంబంధించినవి, ఒక్కోసారి మలబద్ధకానికి సంబంధించినవి, ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆర్థిక విషయాల్లో మరీ భయపడాల్సినంత చిక్కుముడులు అయితే ఏమీ లేవు. వివాహం విషయంలో మాత్రం వీరికి కూడా మరి అశ్విని నక్షత్రం కూడా కేతుకు సంబంధించిన నక్షత్రమే. ఇప్పుడు ఈ మఖ నక్షత్రం అనేది కూడా కేతుకు సంబంధించిన నక్షత్రమే. వీరికి మాత్రం పెళ్లి విషయంలో బాగా పోరాడితే తప్ప అది పీటల దాకా వెళ్ళటం అనేది కొద్దిగా కష్టంగా కనిపిస్తుంది. కానీ మిగతా విషయాల్లో ఆరోగ్యం ఒకటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఎముకలు నరాలు కీళ్ళు ఇలాగని. ఇంకా ఆర్థిక వ్యవస్థ పెద్ద ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఉద్యోగం కొత్తగా రావాలని కోరుకునే వాళ్ళకి కూడా ఈ ఏడాది అదృష్టంగానే ఉండటం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఎలాగో వీళ్ళకి లాభస్థానంలోనే గురుడు సంచరించడం అనేది ఉంది. జూన్ లోపు ఏదైనా సరే ఇలా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగాలు మారటం అనుకోవటం కానీ, కొత్తవి ఏమైనా సరే స్వీకారం చూడదాం అనుకున్నవి కానీ, ఇలాంటివన్నీ అయితే కనుక జూన్ లోపు మంచిది. మళ్ళీ తర్వాత ఎప్పుడు మంచిదా అంటే జూన్ నుంచి డిసెంబర్ మధ్య మంచిది కాదు, మళ్ళీ డిసెంబర్ నుంచి చాలా మంచిది. సో ఆ రకంగా ప్రణాళిక వేసుకుని వెళ్తే ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మక నక్షత్రం వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటే? మక నక్షత్రం ప్రకారంగా అయితే కనుక వైడూర్యం, వీళ్ళు కూడా పిల్లికన్ను రాయి అనేది జనరల్గా చెప్పేది. అయితే మక నక్షత్రం పిల్లికన్ను రాయి దీనికన్నా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావాలంటే కనుక వీళ్ళకి కూడా కెంపు పెట్టుకోవటం వల్ల ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఆ రకంగా కెంపు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఏడాది పుబ్బ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? సింహరాశిలో మరి రెండో నక్షత్రం పుబ్బ. ఈ పుబ్బ నక్షత్రం వారికి ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి పెళ్ళిళ్ళు అయ్యే యోగం అయితే కనుక పుష్కలంగా కనిపిస్తుంది. తర్వాత పెళ్ళిళ్ళనే కాకుండా ఇతరత్ర కూడా వీళ్ళు ఏదైనా సరే శుభకార్యాలు ప్లాన్ చేసుకోవటం కానీ, లేదా ఎసెట్స్ పెంపొందించుకోవటం, అంటే ఏదైనా సరే ఇల్లు తీసుకోవటం, వాహనం తీసుకోవటం, ఇలా కొత్తవి ఏవైతే కొనుగోలు చేయడం, లగ్జరీస్ భౌతిక అవసరాలు ఏవైతే మనం పెట్టుకుంటామో అలాంటివి ఈడేరే అవకాశాలు
కొద్దిగా ఎక్కువగానే కనిపించడం అనేది ఉంది. అయితే సింహరాశి మొత్తం అందరికీ కూడా ఈ అష్టమ శని అనేది నడుస్తుంది ప్రస్తుతం. సో దానివల్ల మనకి రావాల్సిన డబ్బులు కానీ లేదు, మనం లోన్ మీద వెళ్ళాం, ఆ లోన్ అనేది ఒక్కోసారి ఏదో ఒక ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఖచ్చితంగా ఏప్రిల్లో వీళ్ళు ప్రణాళిక వేస్తే ఏప్రిల్లో కాకపోయినా ఖచ్చితంగా జూన్లో అవుతుంది. సో అందుకని నిరాశ ఏమీ అవసరం లేదు. ఖచ్చితంగా ఆ రుణ ప్రయత్నాలు కానీ లేదా ఇతరత్ర ఏ ప్రయత్నంతో అయినా సరే మనం వాటిని అందుకోవటం, అంటే మన లక్ష్యాన్ని అందుకోవటం. ఆ రకంగా అయితే కనుక విజయం పుబ్బ నక్షత్రం వారికి అయితే కనుక బాగానే కనిపిస్తుంది ఈ ఏడాది. ఈ పుబ్బ నక్షత్రం వారికి ఏ రత్నం ధరిస్తే మంచిదంటారు? పుబ్బ నక్షత్రం వారికి కూడా మామూలుగా సాధారణంగా చెప్పేది అయితే కనుక వజ్రం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ సంవత్సరం మరి వజ్రం పెట్టుకుంటే మంచిదా ఇంకేదైనా పెట్టుకుంటే మంచిదా అనుకుంటే కనుక ఇక్కడ యాదృచ్ఛికంగా వీళ్ళు వజ్రం పెట్టుకుంటేనే మంచిది. సో ఆ రకంగా పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరుగుతుంది. ఉద్యోగాల్లో ఇంకా కొద్దిగా అభివృద్ధి కూడా పెరుగుతుంది వజ్రం పెట్టుకోవటం వల్ల. ఈ ఏడాది ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక సింహరాశిలో ఉత్తర నక్షత్రం అనేది కేవలం ఒక పాదం ఉంటుంది. మిగతా 3 పాదాలన్నీ కూడా కన్యా రాశిలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ సింహరాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం వాళ్ళకన్నా కూడా కన్యా రాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం వాళ్ళకైతే కనుక మరింత మంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే సింహరాశిలో ఉన్న ఉత్తర నక్షత్రం వాళ్ళకి కొంతవరకు ఏదో రకమైన ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, మొదట చిక్కులు పడి దాన్ని మనం పోరాటంతో మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం, అంటే కొంత స్ట్రగుల్తో విజయాలు పొందే అవకాశాలు మనకి సింహరాశిలో ఉన్న ఉత్తరకు ఉంది. అది ఇక్కడికి వచ్చేప్పటికి కన్యరాశిలో ఉండే ఉత్తర వాళ్ళకైతే కనుక టెన్షన్ పెట్టినా కూడా ఎక్కువ సక్సెస్ ఉంది. అంటే అక్కడ వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా రూపాయికి 60 పైసల దగ్గర ఆగిపోవాలి. అది ఈ ఉత్తర నక్షత్రం కన్యరాశిలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా రూపాయికి రూపాయిన్నర కూడా సంపాదించగలిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని అదృష్టము లేదా దాని యొక్క సంపాదన ఇంప్రూవ్మెంట్ అనేది ఏదైనా కానీ అది కొద్దిగా కన్యరాశిలో ఉన్న ఉత్తర వాళ్ళకి ఉన్నాయి. తర్వాత ఉత్తర నక్షత్రంలో ఈ కన్యరాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైతే గతంలో తీర్చుకోలేని కోరికలు ఏవైతే ఉన్నాయో, స్వప్నాలు అయితే ఏమున్నాయో అవి కొంత కార్యరూపం దాల్చడానికి కూడా అదృష్టం కొంత వీరి పక్షాన ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్లోపు ఇలాంటి ముఖ్యమైన వాటికి శ్రీకారం చుట్టుకోవటం అనేది మంచిది. ఉత్తర నక్షత్రం వారికి ఏ రత్నం ధరిస్తే మంచిదంటారు? ఉత్తర నక్షత్రం వాళ్ళకి సాధారణంగా చెప్పేది అయితే కనుక కెంపు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు కెంపు కన్నా కూడా వీళ్ళు కూడా శ్వేతపుష్యరాగం ధరించడం వల్ల, తెలుపు రంగులో ఉండే పుష్యరాగం ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది కన్యారాశి వాళ్ళు. హస్త నక్షత్రం వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అంటారు? హస్త నక్షత్రం అనేది కూడా మనకి కన్యారాశిలోకి రావటం అనేది జరిగింది కనుక హస్త నక్షత్రం వారు ఖచ్చితంగా ఈ ఏడాది కొద్దిగా ఎక్కువ విజయాలు లభించడం అనేది, వాళ్ళకు కూడా ఏమైనప్పటికీ కూడా చిరకాల స్వప్నాలు ఏమైనా ఉంటే కనుక వాటిని పూర్తి చేసుకోవడానికి కూడా కొద్దిగా మెండైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ హస్త నక్షత్రంతో ఉన్న కొంత ఇబ్బంది ఏంటంటే కనుక వాళ్ళు పైకి ఏమంటారు ఒక రకమైన తత్వాన్ని కలిగి ఉంటే లోపల మరొక తత్వాన్ని కలిగి ఉండటం, లోపల పడుతున్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తేలిగ్గా అవతల వాళ్ళకి తెలియజేయకుండా పైన అలా ఏదో నవ్వుతూ మేనేజ్ చేయటం అనేది అయితే ఉంటుంది. కానీ లోపల పడే స్ట్రగుల్ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పరు. సో దానివల్ల ఒక్కోసారి వీళ్ళని అవతల వాళ్ళు కొంత అపార్థం చేసుకోవడానికి కానీ ఏదైనా సరే కొంత మరి నెగిటివ్గా వాళ్ళు ఊహించడానికి కానీ అవకాశం ఉంటుంది. సరే మనం ఏంటంటే ఇలాంటివి ఏవి కూడా పక్కన పెట్టేసి మన లక్ష్యం ఏది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏడాది మనం ఇతరులవి పట్టించుకోవద్దు, ఇతరుల డిస్టర్బెన్స్ని మనం డిస్టర్బెన్స్గా స్వీకరించద్దు. సో మనకి కావాల్సిన గోల్ రీచ్ అవ్వడానికి ప్రస్తుతం అక్టోబర్ వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ అక్టోబర్లోపు మనం ఎంత చక్కగా ఆ యొక్క కాలాన్ని వినియోగించుకుంటామనే దాని మీద ఉంటుంది. ఈ హస్త నక్షత్రం వారికి ఏదైనా రత్నం ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారా? హస్త నక్షత్రం ప్రకారం అయితే కనుక మనం ముత్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ ఏడాది ఇందాక మనం చెప్పుకున్న వీళ్ళకి ఏదైనా సరే మెంటల్ ప్రెషర్ అనేది లోపల ఉంటుంది, అది బయట ఉండకపోవచ్చు. సో ఆ మెంటల్ ప్రెషర్ నుంచి రిలీఫ్ పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ముత్యమే దోహదం చేయడం అనేది ఉంటుంది కనుక ముత్యం పెట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది చిత్త నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చిత్త నక్షత్రం వారికి ముఖ్యంగా కన్యరాశిలో ఉండే చిత్త మనకి ఏమంటే 1-2 పాదాలు కన్యరాశిలో ఉంటాయి. సో 3-4 పాదాలు అనేవి తులారాశిలో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ చిత్త నక్షత్రం కన్యరాశిలో ఉన్న చిత్త కన్నా కూడా
తులారాశిలో ఉన్న చిత్తా వారికి అయితే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంది. ఈ కన్యా రాశిలో ఉండే చిత్తా నక్షత్రాలు వాళ్ళు ఇతరులతో ఉన్నటువంటి గొడవలు పడటం, అకారణ క్షణికావేశానికి లోనవటం. సో అప్పుడప్పుడు మరి చక్కగా చదువుకుంటున్న విద్యార్థి ఏదో ఒక తప్పిదం చేయొచ్చు, అంటే ఫ్రెండ్స్తో అప్పటిదాకా లేని అలవాటుకి లోనవ్వచ్చు. అంటే ఇలా ఆకస్మికంగా క్షణికావేశంలో కొన్ని అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులు చేసే పరిస్థితి ఈ ఏడాది చిత్తా నక్షత్రం కన్యరాశిలో ఉన్న వాళ్ళకి అవుతుంది. కనుక వాళ్ళ యొక్క ప్రవర్తన రీతిని కొంత జాగ్రత్తగా చూసుకోవటం అనేది. తర్వాత ఈ డబ్బులు కూడా ఇప్పుడు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు డబ్బులు ఓకే, సంపాదనకు ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ ఫ్రెండ్స్ని నమ్మితే ఫ్రెండ్స్కి దారిపోయటం, లేదు ఇంకేదైనా అలవాటు ఉంటే ఆ అలవాటుకి దారిపోయటం, దానివల్ల కూడా వీళ్ళు నష్టం తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ సంపాదనకి విషయంలో ఇబ్బంది లేదు, కానీ ఆ సంపాదన పోగొట్టుకోవటం అనేది స్వయంకృతం. అంటే మనకి దేవుడు అనారోగ్యం ఇచ్చి పాడు చేసుకోవట్లా, లేదు ఏదో శుభకార్యం ఇచ్చి మనం పాడు చేసుకోవట్లా, మన యొక్క బుద్ధి బలంతో ఆ డబ్బును పాడు చేసుకుంటున్నాం. కనుక అలా స్వయంకృతంగానే వీళ్ళు కొంత నష్టాలు పొందే అవకాశాలు అయితే కనుక ఈ ఏడాది కన్యలో ఉన్న చిత్తకు ఉంది. అదే తులలో ఉన్న చిత్త అయితే కనుక ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావటం, తర్వాత వచ్చిన సొమ్ముని మనం సద్వినియోగం చేసుకోవాలన్నా, అలాగే ఏదైనా సరే ఇళ్ళ మీద పెట్టడమో, భూముల మీద పెట్టడమో, ఇలా ఏమంటాం గోల్డ్ మీద పెట్టడమో, దాన్ని కొంత వాళ్ళు ఆపుకోగలుగుతారు ఆ డబ్బుని ఖర్చు అనేది ఉన్నప్పటికీ కూడా. సో వారి వ్యక్తిగత సౌకర్యాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కొంత వాళ్ళు ధనం వెచ్చించవచ్చు. సో ఖచ్చితంగా ఈ కన్యలో ఉన్న చిత్త కన్నా కూడా తులలో ఉన్న చిత్తకి కొద్దిగా పాజిటివ్ ఎక్కువ ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం అయితే కనుక వారి యొక్క లక్ష్యాలను అయితే కనుక అందుకుంటారు. ఈ చిత్త నక్షత్రం వారికి ఏదైనా రత్నం ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? తప్పకుండా. చిత్తా నక్షత్రం వాళ్ళకైతే కనుక సాధారణంగా మనం చెప్పేది పగడం అనేది ఉంటుంది, కానీ ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం పచ్చ పెట్టుకుంటే జాతి పచ్చ ఎమరాల్డ్ అంటాం, అది ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది, తర్వాత మనం చేసే ఖర్చు ఏదైనా కూడా అది సద్వినియోగం అవటం అనేది ఉంటుంది. ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటే కనుక మంచిది. ఈ ఏడాది స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్వాతి నక్షత్రం కూడా మనకి ఏదైనప్పటికీ కూడా అది తులారాశి. తులారాశి వారికి ప్రస్తుతం అయితే ఈ గోచారం అంతా కూడా కొంత అనుకూలకంగానే ఉంది. అయితే స్వాతి నక్షత్రంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక వాళ్ళు దేనికైనా సరే అయినప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎడిక్ట్ అయితే కనుక, అంటే సపోజ్ నాకు దేవుడి మీద భక్తి ఉందనుకోండి, ఆ దేవుడికి కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను. సో అంటే పరిమితి అనే దానికి వీళ్ళు లోబడి ఉండరు. సో నాకు దేని మీద మోజు అయితే, దేని మీద వ్యామోహం అయితే దాని మీద నేను ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం అనేది ఉంటుంది. ఆ రకంగా వీరు వ్యసనాల రూపేణా, బలహీనత రూపేణా ఈ ఏడాది ఎక్కువగా నష్టపోవడానికి, మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ ఒక్క విషయంలో వీళ్ళు కనుక నియంత్రణ పాటిస్తే తులాలో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చక్కటి జాతకం ఈ సంవత్సరం గోచారం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ప్రస్తుతం 6వ ఇంట్లో శని వీళ్ళకి మంచి యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. లాభస్థానంలో కేతువు కూడా మంచి జరగటం అనేది ఉంది. ఖచ్చితంగా ఇంట్లో ఏవైనా సరే శుభకార్యాలు కనుక అనుకుంటే కనుక ఆ శుభకార్యాలు జరగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా సంతోషకరమైన వార్తలు వినడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇదే రోగస్థానంలో అంటే 6వ ఇంట్లో శని మనకి ఎలాగైతే అదృష్టాన్ని ఇస్తాడో అదే సమయంలో కొంత అనారోగ్యం కూడా ఇస్తాడు. సో జీర్ణ వ్యవస్థ అనేది జాగ్రత్తగా చూసుకోవటం అనేది అవసరం. తర్వాత ఏదైనా సరే ఆహారం భుజించడంలో కొద్దిగా మితాన్ని పాటించడం అనేది అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా సువర్ణ కాలంగానే మనం తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఈ స్వాతి నక్షత్రం వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచిదంటారు? స్వాతి నక్షత్రం ప్రకారం అయితే కనుక గోమేధికం అనే రత్నం అనేది వస్తుంది. అయితే గోమేధికమే మరి మంచి చేస్తుందా అంటే కనుక ఖచ్చితంగా గోమేధికం పెట్టుకోవటం వల్ల మంచి జరగటం అనేది ఉంటుంది. కనుక నిరభ్యంతరంగా 2 రకాలుగా కూడా గోమేధికం, అంటే వారి యొక్క స్వాతి నక్షత్రం ప్రకారం గోమేధికం, ప్రస్తున్న గ్రహస్థితి బట్టి కూడా గోమేధికం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.